నాకు 2-3 డ్రెస్సులేమో షర్ట్లు అండి, ఒక జత ఏమో ప్యాంట్. నేను పట్టుకుంటా, నువ్వు చూపి అమ్మా. కెమెరా పట్టుకుంటా, చూడు కనిపిస్తుందా? ఇదేమో నా ఫ్రెండ్ దుర్గా పెట్టిందండి. దుర్గా చూపి, మంచిగా చూపి అమ్మా. చుట్టకు ఆమె కూడా బాగానే ఉంది చీర. దుర్గది కూడా అంచు చూపి, చాలా బాగుంది. అంచు పుల్టో చూపిస్తున్నావు. అంచు చూడు ఎంత బాగుంది. ఇది కూడా అసలు ఇది కూడా మల్లెపూలు పెట్టుకుంటే ఫస్ట్ నైటేనండి. నిజం బాగుంది. ఇది కూడా కలర్ బాగుంది. ఈ కలర్ ఎప్పుడు కట్టుకోలేదు నేను. అది కొంచెం లావుగా ఉంటుంది, కొంచెం లావు ఉంటుంది, మొక్క లావు ఉంటుంది వల్ల డెలికేట్ చీర కట్టుకుంటాను. అది కలర్ బాగుంది. చీర ఎంతనే తెలియదు కానీ నాకు ఇలాంటివి చాలా ఇష్టం అండి. మంచి కలర్ తీసుకొచ్చాడు. బ్యూటిఫుల్ కలర్ అండి, నాకు నచ్చిన కలర్. ఇలాంటిది ఎప్పుడు కూడా వేసుకోలేదు. గోవాలో వేసుకున్నట్టు ఉంటుంది అది. నాకు కూడా ఇలాంటి ఇష్టం వల్ల రాజు తీసుకొచ్చాడండి. సంతోషం. ఇది ఏం చేసుకుంటానికి. ఇది కూడా బాగుందండి. బ్లూ కూడా మంచి కలర్. దీని మీదకి షార్ట్ వేసుకుంటే ఉత్తది షార్ట్ వేసుకుంటే చాలు. ఇదండి. అబ్బబ్బబ్బబ్బా, ఈ చీర కూడా ఫస్ట్ నైట్ అండి. అబ్బా, పాలు కూడా కుట్టేసిందండి ఆ తల్లి. వారికి వెళ్తూ నిండు నూరెళ్ళు చల్లగా ఉండాలండి. రాజు పెళ్ళవండి, రాజు వాళ్ళ ఆవిడ. చాలా బాగుందండి. మేలు ముసుగు టైప్ అండి ఇది. చాలా బాగుంది. బ్లౌజ్ కూడా కుట్టింది చూడండి. నాకు 150 రూపాయలు మిగిలినవి. మీ ఆవిడ బ్లౌజులు కుడుతుందా? మిషన్ ఉంది మాకు. మరి నేను డబ్బులు ఇచ్చేస్తాను, కుట్టమను. సరే, జాకెట్లు కుడుతుంది కానీ నాకు తెలియదు ఇన్నాళ్ళ నుంచి. ఈ కలర్ అండి. ఈ కలర్ మనం తీసుకున్న చీరలదే ఇది. నేను తీసుకున్న నన్ను అమ్మని ఇచ్చా చూడు, చీరలదే. అవునా? అయితే ఎవరికన్నా అమ్మేసి నీకు 2 పైసలు వస్తాయి. చూద్దాం ఇప్పుడు అమ్మేటి మీకు. ఇగోనండి 2 చీరల రాజు, 2 డ్రెస్సులు. ఇది కూడా చాలా బాగుంది. ఓకే, మెత్తగా ఉంది బట్ట. మంచి కలర్ అండి. ఇది మంచిది. బట్ట చాలా స్మూత్. అవును. పైకి ఇచ్చేయండి. ఇలా లేదు, ఉల్టేసుకోవాలి. ఆ చెంప ఈ చెంప వేసుకోవాలి ఇట్లా పైన ఫ్యాషన్ గా. ఎలా చేసుకుంటున్నావు చూడు, ఇట్లా ఈ చెంప ఆ చెంప అట్లా వేసుకుంటారేమో. ఇట్లా ఆడ చూడు ఒకసారి. అది వెనక ఏది ఉందో ముందు ఏది ఉందో అది చూసి వేసుకోవాలి అంతే. ఇంకా అవతల ఇతల మెడకి స్టైల్గా ఉంటుంది అది. అలా అక్కడగా ఆడ లేబుల్ ఉంది. ఒకసారి ఆ లేబుల్ చూడమ్మా. ఆ లేబుల్ అది వెనక్కి రావాలా. ఉల్టా ఉల్టా కాదు, అది మెడకాడ ఇట్లా డిజైన్ వేసుకోవాలి. అట్లా వేసుకోవాలా. అవతలోటి ఇతలోటి మెడకి వేసుకోవాలి. అది నువ్వు వేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అవతలోటి ఇతలోటి వేసుకోవచ్చు. ఆమెదా కట్ చేసి ఇచ్చింది కదా పాపం. నేనే కట్ చేసి. ఇక్కడ వెళ్ళినప్పుడు మూతికి కట్టుకు. ఎందుకంటే నువ్వు సెలబ్రిటీ కదా, గుర్తుపట్టేస్తారు మళ్ళీ కదా. చిన్ని బాగుందమ్మా. ఓ బంగారు రంగుల చిలక పలకవా, ఓ అల్లరి చూపుల, ఓ అల్లరి చూపు. మా భార్య ఉంటుంది అనుకున్నావు, నీకే ఆమెకు బాగా సరిపోయింది అంటుంది. మీ ఇద్దరు ఇలా కట్టుకోమంటున్నాడు. బయటకు వెళ్ళినప్పుడు నా అందాలు ఏమీ చూడకుండాని. ఓకేనండి, బాగానే ఉండేసింది. ఇలా కట్టుకుంటానండి. ఎలా ఉన్నదండి, చాలా చాలా. కానీ అందరి మీద పెద్ద గిఫ్ట్లు. రాజు అండి 2 చీరలు, 2-3 డ్రెస్సులు, బ్లౌజ్ కూడా కుట్టిందండి. పాప మా పాప బక్కగా ఉంటుందండి, చిలకలాగా. సంతోషం అండి. ఆవిడ ఆయువారోగ్యాలు నిజంగా అంటే మస్తు అభిమానం. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలండి. సంతోషం అండి. కానీ అందరిలోని తిండి విషయంలోని ఏమన్నా పెట్టడంలోని రాజు. కానీ నాకు గాజు ఇవ్వట్లేదు. అది ఒక్కటే బాధ అండి. ఇప్పిస్తాడండి. అందుకే నేను మాట్లాడుకుంటా ఒకసారి బెదిరించానే తప్ప అంతకన్నా ఏమీ లేదండి. సంతోషం అండి. షార్ట్ చూడు. షార్ట్ ఉందా? షార్ట్ పాయింట్ తీసేసా. అది కూడా మిడ్డీ ఇక్కడ పోవాలి. అది అదే మిడ్డీ అటు వాడేస్తున్నావు. ఇది మిడ్డీ అమ్మా. ఇది కూడా కలర్ బ్యూటిఫుల్ కలర్ అండి. చాలా చాలా బాగుంది. మిడ్డీ ఎప్పుడు వేయలే కదా నువ్వు? ఒకటి బ్లాక్ ఉంది కానీ వేయట్లేదు. మిడ్డీ టైప్ అయినా వాడుకోవచ్చు, పైకైనా వేసుకోవచ్చు. నైట్ పూట ఇవి అంత సందాలు చూపెడుతూ చేసుకుంటానండి. చూద్దరు కానీ అప్పుడు రాదు ఇచ్చిందని కూడా చెప్తాను. ఓకే, చాలా చాలా బాగుందండి. ఇది వేసేసుకుని దీని మీదకి
ఇది అది ఒక్కసారి వేసుకోమ్మా రెండు. బయటికి వెళ్ళు. నేను బయటకు వెళ్తా. ఇంకా అది నొక్కి చాలు. 10 నిమిషాలు హాయ్ కాలే. అండి, నాలుగు నొక్కి అది దానికి సపరేట్ అది నొక్కి. సపరేటా ఇక అదే ఉంచుకొని నాకు నొక్కి బయటికి వెళ్ళి. ఇది ఫోన్ మరి నొక్కేసి. చూశారు కదండి, ఇవాళ చాలా నేనైతే బాధపడ్డానండి. దుర్గా చేపట్టాక పొద్దు నుంచి గురించలేదు రాలేదు అని నేను బాధపడ్డాను. కానీ తను బ్లౌజ్ కుడుతున్నాడని ఆపినట్టు నాకు తెలియదు కదని చెప్పాలి కదా సస్పెన్స్. ఇవాళ నేను కట్టకలుగా అదే అయిపోతున్నాను. హాయ్ అండి, బాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది అమ్మ హౌస్, దిస్ ఈస్ బయట మొక్కలు అండ్ ఇక్కడ వచ్చేసి ఇది అమ్మ, దీన్ని ఏమంటారో తెలియదు నాకు. ఇది ఇక్కడ సామాన్లు కడిగేసుకుంటుందండి, ఇక్కడ చెత్త వేసుకుంటుంది. ఇలా స్టెప్ ఎక్కిపోయి చూడండి, ఇలాకి చూస్తూనే ఉండండి. ఇలా పైకి వెళ్ళిపోయిన దృశ్యం అమ్మ హౌస్. అమ్మ డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది, వెయిటింగ్. గాజులు ఎక్కిపోయి గాజులు ఇక్కడ పెట్టేసింది. డ్రెస్ కట్టుకుంటుందండి, అందుకు వెయిటింగ్. ఆ డ్రెస్ మరి ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం, లేదంటే కట్ చేసి నెక్స్ట్ వీడియోలోనే పెట్టేస్తా డ్రెస్. డ్రెస్ వేసుకుంటుందండి, చిన్ని డ్రెస్సు. జనాలు ఎంత తిడతారో ఏమో తెలుస్తలేదు. నెక్స్ట్ వీడియోలో చూడండి, ఇక కట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.